పేదలకు ఇంటి స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఆ దిశగా కార్యక్రమాన్ని రూపొందిస్తుందన్నారు. ఎమ్మెల్యే బాలినేని వ్యసనాలను తీసుకోకుండా వక్రీకరించి వార్తలు రాస్తున్న మీడియా సంస్థలను ముట్టడిస్తున్నామని హెచ్చరించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్. ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఒంగోలు నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే ప్రజలు నిలదీయాలని కోరారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి 2 న్యూస్ పేపర్లతో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చి అడ్డదిడ్డంగా అబద్దాలను ప్రచారిస్తున్న వార్తా పేపర్లను ముట్టిస్తున్నామని హెచ్చరించారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఫిబ్రవరి 27 తేదీ లోపల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం కాగితాలు ఇస్తారు, కాలం చూపిరు అని మొదలుపెట్టారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టర్ సంబంధించి కొంత బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తున్నారు. అంత ముందుల ఈ జరిగింది టిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారండి. టిట్కోలు కాదు, వాటర్లో పైప్ అక్కడ ఏడుగుంటపాడు దగ్గర వచ్చి అమృత స్కీమ్లో ఎక్కడి నుంచి తెచ్చే కాంట్రాక్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు కాంట్రాక్టర్. అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తున్నాడు. వాళ్ళు కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయేది ఆ కాంట్రాక్టర్ కదా. నీ సొమ్మం పోయింది, ఇష్టం వచ్చినట్టు రాస్తావు. అంత ఇదే ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నాం. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఆంధ్రజ్యోతి, తెలుగు, ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదాన్ని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. దాంట్లో డబ్బులు పుంజుకుంటారు అంటారు. ₹1 తాగితే చెప్పు దాగొట్టు నన్ను. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? భావాలను రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులు అడగండి. నేను అసలు ఈ రోజే ఎంటర్ అయ్యా. ఈ రోజు అసలు పొలం ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేరో నాకు తెలియదు. ఈ రోజు తప్పితే ఎప్పుడైనా వచ్చానో ఎవరైనా చెప్పనండి. రైతులు మాట్లాడచ్చా? ఎవరు తీసుకున్నారు అసలు డబ్బులు? అప్పుడు టిట్కో హౌస్ లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది డెవలప్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరం అగ్రహారం సంబంధించినటువంటి రైతులందరూ కూడా దాదాపు 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇందాక చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయటం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది. దాన్ని అన్ని కూడా సెపరేట్ చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కూడా చేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరికుందో వాళ్ళకి ఇవ్వడం చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడో డిస్ప్యూట్ లేదు. అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా
మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి పట్టాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా మొన్నటిదాకే ఉన్న డబ్బులు పడవు, డబ్బులు రావు.